ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఏమిటంటే మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! 3D నేమ్ స్టైల్‌లో నేమ్ ఎడిటింగ్ చేద్దాం. అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తా చూడండి. మీరు ముందుగా మీకు 2 యాప్స్ ఉండాలి. ఒకటి పిక్సెల్ ల్యాబ్ ఒకటి, ఇంకోటి తర్వాత చెప్తాను. ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీకు నచ్చిన నేమ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ ఇలా వచ్చినాక పైన ప్లస్ ఐకాన్ ఉంది. దాన్ని క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మీకు నచ్చిన నేమ్ ఒక సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఒక పేరు టైప్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ సంజు అని పేరు చేసుకుంటాను. ఓకే, క్లిక్ చేసుకున్నాక ఇలా వస్తుంది. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎలా అంటే అలా. ఓకే, చేసుకున్నాక కరెక్ట్గా మిడిల్లో పెట్టి ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఫాంట్ చేంజ్ చేయాలి. మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏ సింబల్ ఉందో దాన్ని క్లిక్ చేసుకొని పక్కకు జరపండి. జరిపితే ఇలా వస్తుంది. ఇక్కడ ఒక వస్తుంది ఫాంట్ అని, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్ కావాలంటే ఇలా వస్తాయి. మీకు వద్దు అనుకుంటే ఈ ఫాంట్స్లో చూసుకోవచ్చు. ఓకే, నేనైతే ఒక ఫాంట్ పెట్టుకుంటున్నాను. ఓకే, నేనైతే ఈ ఫాంట్ పెట్టుకున్నాక ఓకే ఇలా పెట్టుకున్నాక దీనికి మీకు బ్యాక్గ్రౌండ్లో ఇలా పిఎన్జీ ఇమేజ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను ఒక పిఎన్జీ ఇమేజ్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్నాక మీకు చూపెడతా చూడండి. గ్యాస్ ఇమేజ్ అయితే పెట్టుకున్నాను. రైట్ క్లిక్ చేసి దీన్ని కరెక్ట్గా ఎస్ లెటర్ మీద వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా? ఇట్లా పెట్టుకున్నాక ఏం చేయాలంటే గాయస్ నేమ్ అయితే ఇంతే. మీకు కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు. అయిపోయాక ఇక్కడ కింద ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక ఆప్షన్ చూసినావా ట్రాన్స్పరెంట్ అని, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే పిఎన్జీ రూపంలో మారుతుంది. మారినాక ఏం చేయాలంటే పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని అల్ట్రాలో పెట్టుకోండి. ఎందుకంటే ఫోటో అనేది క్లారిటీ వస్తుంది. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసుకోండి. ఓకేనా? సేవ్ అయిపోతుంది. అయిపోయాక మీ ప్లే స్టోర్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. చూపెడతాను. బ్యాక్ వచ్చేసి గ్యాస్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి రెండర్ ఫారెస్ట్ అని కొట్టండి. ఓకే, మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకేనా గ్యాస్, ఇందులో చాలా టెంప్లెట్లు ఉంటాయి. మీకు నచ్చిన దాంతో మీరు చేసుకోవచ్చు. గ్యాస్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒకటి ఉంది చూసారా, సాలిడ్ లోగో రివీల్ అని, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇలా వస్తుంది. వచ్చినాక ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. గ్యాస్ చూడండి ఇలా చూపెడుతుంది. మన నేమ్ కూడా అక్కడ అలానే వస్తుంది. క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇక్కడ యువర్ లోగో హియర్ ఉందా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వస్తుంది మీ గ్యాలరీలో ఇందాక సేవ్ అయిన పిక్ ఉంటుంది కదా, అది మీరు ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలన్నట్టు. గ్యాస్ చూడండి నేనైతే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చేసేది ఏం లేదు. ఇక్కడ కింద ఎడిట్ స్టైల్ మ్యూజిక్ ప్రీవ్యూ ఉందా, ప్రీవ్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, మన వీడియో ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఫాస్ట్ రివ్యూ అని, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మన వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ప్రిపేరింగ్ యూ మీడియా అని. ఇప్పుడు మన వీడియో అనేది ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది. ఓకేనా? మీరు వీడియో ఎక్స్పోర్టింగ్ అయినాక నీకు చూపెడతా చూడండి. సో గ్యాస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫినిషింగ్ అప్లేసింగ్ ఆడియో అని వచ్చింది. ఓకే గ్యాస్ చూడండి వీడియో అయితే వచ్చింది. మనం ఇప్పుడు చేసుకున్న వీడియో ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి. గ్యాస్ చూడండి ఎలా వచ్చిందో, సేమ్ 3D స్టైల్లో వచ్చేసింది చూడండి క్లారిటీగా. ఓకేనా? ఇలా చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే డౌన్లోడ్ ఇక్కడ విత్ వాటర్ మార్క్ ఉందా, నీకు విత్ వాటర్ మార్క్ కావద్దు అనుకుంటే ఇక్కడ మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. మనకు వద్దు అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ క్లిక్ చేస్తే ఆటోమేటికలీ డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి పైన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఓకేనా?
ఇప్పుడు నేను ఆ వీడియో చూపెడతాను చూడండి. సో గైస్ మనం డౌన్లోడ్ చేసుకున్న మనం క్రియేట్ చేసుకున్న వీడియో ఇదే, ప్లే చేస్తా చూడండి. గైస్ చూడండి 3D స్టైల్లో సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, సేమ్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు తీసుకొస్తాను. గైస్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ వాటర్ మార్క్ పడుతుంది కదా, నెక్స్ట్ వీడియోలో ఆ వాటర్ మార్క్ ఎలా తీసేయాలో చెప్తాను. మళ్ళీ వీడియో క్లారిటీ హెచ్డి రూపంలో ఎలా తీసుకురావాలో చెప్తాను. చూడండి గైస్, వీడియో క్లారిటీ లేదు. నెక్స్ట్ వీడియోలో ఈ క్లారిటీ ఎలా కావాలో మీకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.